నల్గొండ జిల్లాలో జరగనున్న తొలి దశ గ్రామ పంచాయతీ ఎన్నికలకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటికే పోలింగ్ సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు బయలుదేరారు. జిల్లా కలెక్టర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఇలా త్రిపాఠి అన్ని డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి నిర్లక్ష్యం వహించినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ ప్రక్రియను నిర్వహించేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆమె పోలింగ్ సిబ్బందిని ఆదేశించారు. పోలింగ్ ఏర్పాట్లపై కలెక్టర్ ఇలా త్రిపాఠితో మా ప్రతినిధి పరమేష్ ఫేస్ టు ఫేస్. నల్గొండ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ అయితే సర్వం సిద్ధం చేశారు. ఇప్పటికే డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి అయితే పోలింగ్ సిబ్బంది తమ సామాగ్రిని తీసుకొని గ్రామాలకు వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటిని కూడా కలెక్టర్ ఇలా త్రిపాఠి గారు అయితే పరిశీలిస్తున్నారు. ఎలా ఏర్పాట్లు చేశారు ఏంటి అనే విషయాలు అయితే అడిగి తెలుసుకున్నాం. మేడం చెప్పండి, గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎలా చేశారు? మనకి ఫస్ట్ ఫేజ్లో 14 మండలాలు ఉన్నాయి, 2 రెవెన్యూ డివిజన్స్ అండ్ 318 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. దాదాపు 3000 వార్డ్స్ ఉన్నాయి. ఈ ఎన్నికల్లో దాదాపు 5400 మందిలో అభ్యర్థులు పోటీ చేస్తూ ఉన్నారు. మన తెలంగాణ రాష్ట్రంలో అది అతిపెద్ద సంఖ్య. సో ప్రతి ఒక్క మండలంలో మనం డిస్పాచ్ మరియు రిసెప్షన్ కేంద్రాలని ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న రాత్రి ఈరోజు తెల్లారి అంతా స్టాట్యుటరీ నాన్ స్టాట్యుటరీ సామాన్లు ఎంపీడీఓ ఆఫీస్ నుంచి వారి పర్యవేక్షణలో పోలీస్ ఎస్కార్ట్తో ప్రతి ఒక్క డిఆర్సీకి తరలించడం జరిగింది. ఈ తరలించే క్రమంలో ఏదైనా సామాన్ తప్పిపోయింది అనుకో లేదా ఏదైనా సామాన్ మిస్ అయింది అనుకో, అలాంటివి పరిస్థితిలో దాన్ని ఎదుర్కోవడానికి ప్రతి ఒక్క ఎంపీడీఓ ఆఫీస్లో ఒక 10% అదనంగా సామాన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీంతోపాటు ఆర్డీఓస్ వారి స్థాయిలో సిఓ గారు, డిపిఓ గారు ప్రతి ఒక్క మండలాల్లో ఎంపీడీఓతో పాటు ఎంఆర్ఓలు వాళ్ళు కూడా జోనల్ ఆఫీసర్తో కోఆర్డినేట్ చేస్తూ అక్కడ ఏదైనా అవాంఛనీయ ఘటన జరగకుండా వాళ్ళు పర్యవేక్షిస్తూ ఉన్నారు. కొన్ని సమస్యాత్మక గ్రామాలు ఉన్నాయి, అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఎందుకంటే కొన్ని గ్రామాల్లో గొడవలు జరిగేటటువంటి అవకాశం ఉంది. ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అది ఆల్రెడీ మేము అలాంటివి పోలింగ్ స్టేషన్ని ముందే గుర్తించి అక్కడ అదనంగా పోలీస్ సిబ్బందులు కావచ్చు, లేదా వెబ్ కాస్టింగ్ కావచ్చు, లేదా మైక్రో అబ్జర్వర్స్ కావచ్చు, అలాంటివి ఏర్పాటు మేము ఆల్రెడీ చేసి ఉన్నాము. వెబ్ కాస్టింగ్ మన ఫస్ట్ ఫేజ్లో ఆల్మోస్ట్ 142 లొకేషన్స్లో చేస్తున్నాము. అదేవిధంగా ఒక 112 మైక్రో అబ్జర్వర్స్ని ఈసారి ఫస్ట్ ట్రైనింగ్ ఇస్తూ వారిని నియమించాము. అదేవిధంగా మనకి పోలీస్ తరఫున కూడా వారి రూట్ మొబైల్ టీమ్స్ అవి అన్నీ తిరుగుతూ ఉంటాయి. మన కలెక్టరేట్లో అదేవిధంగా హైదరాబాద్ స్థాయిలో కూడా ఒక కాల్ సెంటర్ కూడా ఉంది. మాకు ఇప్పటివరకు ఉన్న ఫీడ్బ్యాక్ మేరకు ఎక్కడక్కడ ఎవరైతే సైలెన్స్ పీరియడ్లో కూడా ప్రచారం చేస్తూ ఉంటే మాకు వాళ్ళు వాట్సాప్లో డైరెక్ట్గా సమాచారం అందిస్తూ ఉన్నారు. ఇదే రోజు పోలింగ్ ఉంటుంది, అదే రోజు లెక్కింపు కూడా ఉంటుంది కదా మేడం, దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఎలా చేశారు? మనకి 7 o'clock నుంచి మాక్ పోల్ స్టార్ట్ అవుతుంది అండి. తర్వాత బ్యాలెట్తో స్టార్ట్ అవుతుంది. 1 వరకు పోలింగ్ జరుగుతుంది. 1 అంటే ఎవరైతే ఆ పోలింగ్ కేంద్రాల పరిధి లోపల 100 మీటర్ పరిధిలో వచ్చేసారో వారికి ఒక చిట్ ఇవ్వడం జరుగుతుంది, ఒక స్లిప్. వాళ్ళు ఓట్ వేయగలుగుతారు. సో ఫస్ట్ మేము వార్డ్ సభ్యురాలు వాళ్ళది లెక్కింపు మొదలు చేస్తాము. 3 అయినా 4 అయినా డిపెండింగ్ అపాన్ ద నంబర్ ఆఫ్ ఓట్స్ వాళ్ళు లెక్కింపు చేస్తారు. తర్వాత 6 దగ్గరికి మన సర్పంచ్ లెక్కింపు కోసం వస్తారు. సర్పంచ్ లెక్కింపు చేసే ముందు ఫస్ట్ మొత్తం దాన్ని ఒక పెద్ద డ్రమ్లో అంతా కలిపి మళ్ళీ 25 బండల్ చేసి దాని లెక్కింపు జరుగుతుంది. గెలుపొందిన అభ్యర్థులు ర్యాలీలు గట్లా తీసేటటువంటి అవకాశం ఉంటుంది. గ్రామాలలో కొంత ఉద్రిక్తత వాతావరణం కూడా అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. దానికి ఎలాంటి ఏర్పాటు? అది అస్సలు అనుమతి లేదండి. ఎందుకంటే ఇప్పుడు ఒక పక్కన గ్రామంలో ఆల్రెడీ లెక్కింపు జరుగుతూ ఉండవచ్చు. సో దానికి అనుమతి ఏం లేదు. మొత్తం జిల్లా ఎన్నికల అధికారి ఓకే ఈ మొత్తం లెక్కింపు ప్రక్రియ ముగిసింది అనేది అది చెప్పిన తర్వాత నెక్స్ట్ డే నుంచి వాళ్ళు ఏదైనా ప్రొసెషన్ నిర్వహించవచ్చు. సో ఇది పరిస్థితి. ఏదైతే గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పేసి ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి అధికారులు కూడా నిరంతరం పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి కలెక్టర్ ఇలా త్రిపాఠి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ సలీంతో పరమేష్, HM TV, నల్గొండ నుండి.